అలాగే కుటుంబంలో నీ ఒక్కదాని మీద కాదు భారం అంట, నీ ఒక్కదాని మీద కాదు రెస్పాన్సిబిలిటీ అంట, నీ ఒక్కదాని మీద కాదు ప్రార్థన చేయవలసిన బాధ్యత, వాక్యం వినవలసిన బాధ్యత, దేవుని పని చేయవలసిన బాధ్యత నీ ఒక్కదాని మీద, నీ ఒక్కడి మీద లేదు. బాధ్యత అనేటువంటిది అందరి మీద, కుటుంబములో తల్లి పిల్ల మీద కూడా ఉంది, భర్త భార్య మీద ఉంది, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అంతమంది మీద ఉంది. దేవుడు కోరుకునేది ఒకటి కాదు, కుటుంబాన్ని. తల్లిని కోరుకున్నాడు, తల్లితో పాటు పిల్లను కూడా తీసుకురమ్మన్నాడు. రండి, తీసుకురండి, నా సువార్త చేయాలి, నన్ను మొయ్యాలి, వీధుల్లో నేను తిరగాలి, వీధుల వెంబడి అవి నాతో ప్రయాణము చేయాలి అని గాడిదను దాని యొక్క పిల్లను కూడా. మీరు ఎలా చెప్తున్నారండి? పిల్ల అంటే వాక్యంలో ఉంది చూడండి, వాటి మీద తమ బట్టలు వేయగా